నువ్వు చంపిందే కాక చెవుల కురిపోయిన దానికి నువ్వు మెదడుకు ట్రీట్మెంట్ చేసి వాడిని చంపిందే కాక ఇంకా మీదికంచెలు మమ్మల్ని 2.5 లక్షలు అడుగుతావా అని ఊరోళ్ళందరూ దబాయిస్తే అయ్యా అట్లా కాదని ఇక వాడికి వణుకు పుట్టి కింద డప్పులు కొట్టి ఇక వాడు పంపిస్తాం మీవోని మీకు అని చెప్పేసి అన్నారు. ఈ విషయం ఇక అందరికీ బాకింది. మనకు అక్కడే దగ్గరే ఉన్న ఒక మిత్రుడు కాల్ చేసి చెప్పిండు నిన్న. చెప్తే ఏమైంది, ఇక మనము ఎంబటే క్రాంతన్న మేము కలిసి మైకు మన లోగో కెమెరా తీసుకొని పోయి అక్కడ పోతే పరిస్థితి ఎట్లా ఉందో మీకు ఒక్కసారి చూపిస్తాం, మీరు అందరూ కూడా చూడండి. వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత ఇస్తాను ఒప్పుకున్నారు మీరు? చనిపోలేదు, ఇంకా బతికే ఉన్నాడు. విన్నారా? చనిపోలేదు ఆయన, ఇంకా బతికే ఉన్నాడు. ఇది ఎప్పుడు అంటే రాత్రి 9 గంటల ముచ్చట, నిన్న రాత్రి 9 గంటల ముచ్చట. ఆ వ్యక్తి చచ్చిపోయింది నిన్న పొద్దున ముచ్చట. ఇక వీళ్ళకి భయానికి గురై ఊరోళ్ళు మీడియా వాళ్ళు మాలాంటి జర్నలిస్టులు అందరూ అంటే మేము పోయేసరికి ఆడికి ఎట్లా డ్రామా చేస్తూ ఉండు, ఎట్లా నాటకం ఆడుతూ ఉండు. ఈయన మెడికల్ ఇన్ఛార్జ్ అంట హాస్పిటల్లో. గుండె కొట్టుకొని ఎప్పుడు చచ్చిపోతాడు? చెప్పండి గంటల్లోనా ఎంత అనేది తెలియదు. ఎందుకు ఆపుతారా? వీడియో ఆపమంటాడు. మిమ్మల్ని ఎవరు అడిగేది? మాట్లాడినా అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తున్నా కదా, దానికి ఎందుకు ఫోటోలు వీడియోలు ఉండాలి కదా మినిమం. వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత ఇస్తాను ఒప్పుకున్నారు మీరు? ఒప్పుకున్నారట హాస్పిటల్ నుంచి. హాస్పిటల్ నుంచి ఒప్పుకున్నారట, కాంప్రమైజ్ చేసినట్ట వాళ్ళని. మాట్లాడుతుంటే అట్లే పోతారేంది? సెక్యూరిటీలో పంపించి ఎట్లా దబాయిస్తారు. పైకి వెళ్ళా ఎవరు ఎన్ని ఇస్తాం ఇంట్లోకి వచ్చి? ఎన్ని ఇస్తాం ఇంట్లోకి వచ్చి? మరి పీకనిగా చంపిరా, ఒక ప్రాణాన్ని చంపిరు మా ఇంట్లో వాళ్ళ ఆవేదన గురై వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మిత్రులు ఇంకా తిడుతూ ఉన్నారు. కానీ మీరు చూసిండ్రు కదా, ఈ కెమెరా కెమెరాలో చిత్రీకరించి చూపించే ప్రయత్నం చేస్తే వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఆ డాక్టర్ను కూడా బతికే ఉండడం చెప్తాను. నిన్న రాత్రి 9 గంటలకు ఆ వ్యక్తి చచ్చిపోయింది ఎప్పుడయ్యా అంటే ఇక నిన్న పొద్దున 9 గంటలకి చచ్చిపోతే మళ్ళీ 18 గంటల ఆ వ్యక్తి ఎట్లా బతికిండో అనేది మా అందరికీ ఆశ్చర్యం. ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్న ఈ యాజమాన్యం అంతా కూడా వారి కుటుంబ సభ్యులకు చెప్పేసిందట, ఇక చనిపోయింది మీ వారంటే ఇక వీళ్ళందరూ దబాయించేసరికి ఊరోళ్ళంతా కూడా మీదికి వెళ్ళి డబ్బులు ఇస్తామని ఒప్పుకున్నారు అనమాట. ఇక ఎట్లా చేస్తూ ఉన్నారు చూడండి వీళ్ళు, ఇక ఎంత దౌర్జన్యమో. మేము కెమెరా లోగో పట్టుకొని పోగానే బతికే ఉన్నాడు, గుండె కొట్టుకుంటుందని చెప్పేసి ఆయన మెడికల్ ఇన్ఛార్జ్ అట గిట్లా చెప్తా ఉన్నారు. డబ్బుల కోసం చిన్న చెవులో కురిపోయిందని పోతే ఇక కురుపులకి ఏమో ఎంత బిల్లు వేస్తాడు మా అంటే ఆయనకు మందులు రాసి 150 రూపాయలు వేస్తారు, లేకపోతే ఏదైనా క్రీమ్ ఇస్తే దానికి ఒక 100 రూపాయలు అవుతుంది, ఎంతగా కూడా 250 రూపాయలు నడిచిపోతుంది. అదే ట్రీట్మెంటు, ఆపరేషను, సర్జరీ ఇటువంటివన్నీ చెప్తే ఏమవుతుందంటే ఓ 2-3 లక్షల బిల్లు వేయచ్చు అనే ఉద్దేశంలో ఇక అది గోరుతోటి పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకొచ్చినట్టు ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లే ఇట్లా అమాయకుల ప్రాణాలు తీస్తూ ఉన్నారు. ఇది ఇగో ఈ హాస్పిటల్ కూడా మీకు చూపిస్తా, దయచేసి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి హాస్పిటల్ ఇక ఈ హాస్పిటల్ తీరు ఎట్లా ఉంది, హాస్పిటల్ కథ ఎట్లా ఉన్నది, ఈ డాక్టర్లు ఇదే ఆ పాడవాడ హాస్పిటల్. ఇంకా పేరుకు దేవుని బొమ్మలు పెట్టిరు ముంగత. ఇక అట్లా ఉంది కథ. ఇక వాళ్ళ కుటుంబ సభ్యుల్లో
ఇక కొందరిని పట్టుకొని వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళని కూల్ చేసే ప్రయత్నం కూడా చేసిండ్రు. ఇదే వీడియోలో చూపిస్తాను నేను. ఇక వాళ్ళు భయపడ్డరా, ఇక భయభ్రాంతులకు గురి చేసిర్రా, లేకపోతే మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వమన్నారా, కానీ ఇగో ఇక చనిపోయిన వ్యక్తి వాళ్ళ భార్య ఈమె, ఈయన స్నేహితుడు. ఆయన దబాయిస్తూ ఉన్నాడు. ఈయన సెక్యూరిటీ అట, వీళ్ళందరూ బౌన్సర్లు. ఒక సినిమా హీరోకు, ఒక పొలిటీషియన్స్కి ఎటువంటి బౌన్సర్లు పెట్టుకుంటారో హాస్పిటల్ యాజమాన్యం ఇటువంటి బౌన్సర్లను పెట్టుకున్నది. ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది మీరు ఆలోచించండి. ఇట్లా బౌన్సర్లను ఎవరు పెట్టుకుంటారు చెప్పండి? ఈయన దబాయిస్తూ ఉన్నాడు. అలా భార్యకే చెప్పలే బతికే ఉన్నట్టు. వాళ్ళ నాన్న సెటిల్ చేశారా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరితో ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ నాన్న బయటకు పంపిస్తున్నారు. మాట్లాడేటోళ్ళని అందరినీ బయటకు పంపిస్తా ఉన్నారు. సంబంధం ఉంది నాకు ఒకటే ఈయన డాన్ హాస్పిటల్లో డాన్. ఇక వీళ్ళు సెక్యూరిటీలు కూడా కాదు, కానీ వాస్తవానికి వీళ్ళు రౌడీలు. ఇక ఇటువంటి రౌడీలను పెట్టుకొని వాళ్ళు చేసే అక్రమాలకు, అన్యాయాలకు ఇట్లా వ్యక్తుల ప్రాణాలు తీస్తే క్వశ్చన్ చేయడానికి, ప్రశ్నించడానికి వచ్చే ఇటువంటి జర్నలిస్టుల మీద విరుచుకుపడ్డానికి ఈ గ్లోబల్ అవేర్ వంటి హాస్పిటల్ యాజమాన్యం, వాళ్ళ యొక్క చైర్మన్లు ఇటువంటి రౌడీలను పెట్టుకొని ఇట్లా దాదాగిరి చేస్తూ ఉన్నారు. నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆ సెక్యూరిటీ క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. అసలు ఆ సెక్యూరిటీ ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? నేనేమంటా ఉన్నా అంటే, ఒక వ్యక్తి ప్రాణం పోయినప్పుడు ఆ ప్రాణానికి సంబంధించి మాట్లాడవలసిన బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే ఆ ఆపరేషన్ చేసిన డాక్టర్కి ఉంటుంది. ఆపరేషన్ చేసిన డాక్టర్ ఎందుకు లేడు అక్కడ? ఆపరేషన్ చేసిన డాక్టరే లేడు, అది ఎక్కడో పోయిండు. ఎందుకు పోయిండంటే వానికి ఆపరేషన్ చేయరాక గతంలో కూడా ఇటువంటి 3-4 ఆపరేషన్లు చేసి చంపిండాట. చిన్నపిల్లని చంపిండట, ఓ పిల్ల తల్లిని చంపిండట, గిట్లనే ఒక 40-50 ఏళ్ళు ఉన్న వ్యక్తిని కూడా చంపినట. గట్లా ఉన్నది ఈ సమాజంలో, గట్లా ఉన్నది ఈ వ్యవస్థలో. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నవారు, ప్రభుత్వ అధికారులు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోరు? ఒక పోలీస్ అధికారికి, ఒక సిఐకి హాస్పిటల్ చైర్మన్ ఒక 10-20 వేలు ఇస్తే ఆయన ఖామోష్ అయిపోతాడు. ఒక పొలిటీషియన్కి ఒక కాల్ చేసి, అన్నా నీ మీటింగ్ అప్పుడు, అన్నా నీ ఎలక్షన్ అప్పుడు నేను ఫండ్ రిలీజ్ చేస్తా అంటే ఆయన సైలెంట్ అయిపోతాడు. చచ్చిపోయిన అన్న ప్రాణాలు ఎవడైనా తీసుకురాగలుగుతాడా? మీకు ముట్టిన ఆ డబ్బులు ఆ అన్న ప్రాణాలను తీసుకురాగలుగుతాయా? ఆయనకి 2 చిన్న పిల్లలు ఉన్నారట, గింత పిల్లలు. ఆ అమ్మకు, అసలు ఆయన భార్యకు ఏడ్చే సత్తువ కూడా లేదు. అంటే అంతగానం ఏడ్చి తనకు కనీసం మాట్లాడే ఓపిక కూడా లేదు. తన గొంతు నుండి మాట కూడా రావట్లేదు. ఆమెకు చూపెట్టలేదట వాళ్ళ భర్తని. ఆ హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఆయన ప్రాణాలతో ఉన్నాడు, వీళ్ళు చూసిండ్రని మాటలు అంటా ఉన్నారు. అంతకు మేము పోకముందేమో చనిపోయిండు, చనిపోయినందుకు మేము తప్పు చేసినామని చెప్పేసి 6 లక్షలు ఏమో ఇస్తామని ఒప్పుకున్నారట. ఇంత అన్యాయంగా ఇటువంటి విధంగా హాస్పిటల్ అనేవి ప్రజల పట్ల వ్యవహరిస్తూ ఉన్నాయి. దయచేసి జనాలందరూ కూడా గమనించాలా. ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, పోలీసు కానీ, అక్కడ ఉన్న కలెక్టర్లు కానీ, ఎవరైనా కూడా, జ్యుడిషియల్ కానీ అందరూ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఈ డబ్బులు ఉన్న వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోరు మీరు? ఇట్లా ఒక వ్యక్తి ప్రాణాలు తీస్తే మీరు ఎందుకు ఖామోష్గా ఉండిపోతున్నారు? కేసు పెట్టే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు అక్కడ పోలీసులు. కంప్లైంట్ కూడా దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్. ఎందుకంటే వాళ్ళకు ముట్టాల్సిన ముట్టడాలు అనేవి ముట్టినాయి, వాళ్ళకు ముడుపులు అనేవి చేరినాయి. గిట్లా ఉంటుంది వ్యవస్థ. గింత అన్యాయంగా ఉన్నది. నేను అందరికీ చెప్తా ఉన్నా, యావత్ తెలంగాణ, భారతదేశ ప్రతి తెలుగు వారికి చెప్తా ఉన్నా, నా చేతులు జోడించి మరీ చెప్తా ఉన్నా, మీరందరూ గమనించాలా. మీలో తిరుగుబాటు, మీలో చైతన్యం అనేది ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు వాళ్ళ చుట్టాల్లోనే డబ్బులు ఇస్తామనగానే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. 6 లక్షలు ఇస్తా అంటే 1 లక్ష వీళ్ళు పెట్టుకుంటారు. ఇక మావనో అల్లుడో, వాళ్ళు మేనల్లుడో, బావనో, బొమ్మర్ది పెట్టుకుంటారు. ఆ చచ్చిపోయిన వ్యక్తి కుటుంబానికి, వాళ్ళ తల్లిదండ్రులకు 5 లక్షలు ఇద్దామని. అటువంటి ఆలోచనలు వద్దు, అటువంటి పరిస్థితి వద్దు. మనకు కావాల్సింది అది కాదు. మనకు ఒక సరైన వ్యవస్థ నిలబడాలా. మనం అందరం కూడా మన వంతు ఎన్ని రోజులు రాసి ఉంటే అన్ని రోజులు బ్రతకగలగాల. ఇట్లా ఎవడో ఒకడు ఆపరేషన్ చేయరాని డాక్టర్ చేతిలో అన్యాయంగా చనిపోవచ్చునా? ఆయన పిల్లలు ఆగం కావాలా, ఆయన భార్య ఆగం కావాలా, ఆయన తమ్ముడు ఆగం కావాలా? ఆ కుటుంబం మొత్తం కూడా ఆయన ఆ వ్యక్తి పైన ఆధారపడుతుందట. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ, వాళ్ళ గుండె కోత కానీ, వాళ్ళ బంధం కానీ
ఏమైపోవాలా? నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీలో చైతన్యం చాలా ముఖ్యం. జనాలందరూ కూడా గమనించాలా ఈ వ్యవస్థ ఏ విధంగా నడుచుకుంటుంది, ఒక సామాన్యుడి పట్ల ఎట్లా ఉన్నది. ఇదే తప్పు ఒక మామూలు వ్యక్తి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ప్రశ్నిస్తే జైల్లో వేసి కేసులు పెట్టి రౌడీ షీట్లు పెట్టి ఇక వాడిపైన పీడీ యాక్ట్లు పెట్టి ఇక చెప్పకూడని సెక్షన్లన్నీ పెట్టి నానా చిత్ర హింసలు పెడతారు. ఇక చెప్పొద్దు కానీ బట్టలు కూడా తీసి కూడా కొడతారు. అటువంటి పరిస్థితి ఒక సామాన్యుడి పట్ల ఈ వ్యవస్థ నడుచుకుంటుంది. మరి ఇట్లా ప్రాణాలు తీసిన డాక్టర్లను ఎందుకు వదిలేస్తుంది ఈ వ్యవస్థ? మీరు అందరూ కూడా రాజ్యాంగాన్ని చదవాలి. మీరందరూ కూడా ఈ వ్యవస్థ పట్ల ఎప్పుడు కూడా దృష్టి సారించాలి. ఈ వ్యవస్థలో ఏం జరుగుతుందో మీరు అందరూ గమనించండి. ఇటువంటి హాస్పిటల్స్ని కానీ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని కానీ గుడ్డలు ఉడదీసి చెప్పులతో కొట్టవలసిన అవసరం బాధ్యత మన పైన ఉన్నది. నేను చెప్తా ఉన్నా కదా, మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ వీడియో ఎందుకు చూపించిన, ఇవంతా స్టోరీ మీకు ఎందుకు చెప్పినా అంటే మీలో రావాలి, ఆ యొక్క ఆలోచన రావాలి. ఎందుకంటే నిన్న అన్న చనిపోయిండు, అటువంటి పరిస్థితి ఇటువంటి ఈ హాస్పిటల్ వల్ల అన్న ప్రాణాలు కోపోయిండు. అటువంటి పరిస్థితి రేపు మన కుటుంబం వరకు కూడా రావద్దు అంటే మనం సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఒక ఐక్యతతోటి ఎట్లా నడుచుకోవాలో అట్లా నడుచుకోవాలి. పోయింది ఆడేవాడి ప్రాణం పోలే మాకెందుకులే అని ప్రశ్నించడం మనం ఆపేస్తే ఆఖరికి ఈ బౌన్సర్లు రౌడీలు సెక్యూరిటీ రూపంలో వచ్చి జర్నలిస్టులను సైతం బెదిరించే పరిస్థితి అనేది ఈ వ్యవస్థలో వస్తుంది. ఆల్రెడీ నిన్న రాత్రి వచ్చింది, అది మాకు ఎదురైంది. సరే మేము ఏ తప్పు చేయలే, మేము చేసిన తప్పును చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కనుక మేము భయపడకుండా బెదరకుండా మేము ధైర్యంగా పోతే మాదో కెమెరా పోతుంది, దేవుడు మాకు సహకరిస్తే మేము కొనుక్కుంటాం, మేము కొంటాం, ప్రజలే మమ్మల్ని ఆదుకుంటారన్న ధైర్యంతో మేము ధీమాతోటి వెళ్ళిపోయి మీకు నిజాన్ని మాత్రం నిర్భయంగా చూపించే ప్రయత్నం చేసినాం. నిన్న మా కెమెరామ్యాన్ అందుబాటులో లేకపోతే ఆ కెమెరా కూడా నేనే హ్యాండిల్ చేసిన. అంటే ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నా అంటే మేము ఎక్కడా కూడా తగ్గకుండా మీకు వాస్తవాలను చూపించే ప్రయత్నం చేసినాం. అక్కడ ఉన్న వాళ్ళు మాకు ఫోన్ చేసి అన్న ఇటువంటి పరిస్థితి ఉంది మీరు ఖచ్చితంగా రావాలి అంటే మేము వ్యక్తిగత అవసరాలు మా పనులు ఉన్నా కూడా మానుకొని మరిపోయినాయి. ఎందుకంటే ఈ సమాజంలో ఇటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అంటే మన వ్యక్తిగత అవసరాలు అనేవి అటువంటి పరిస్థితుల కంటే గొప్పవి కావు అని మీ అందరికీ కూడా నేను సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నా. మీ వాడలో, మీ ఊర్లో, మీ మండలంలో, మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా జనాలందరూ కూడా ఏకమవ్వాలని నేను అందరినీ కోరుకుంటా ఉన్నా. ఎప్పుడైతే మనమంతా ఏకమైతామో ఇటువంటి డబ్బులు ఉన్న వాళ్ళు, డబ్బులతో రాజకీయం, డబ్బులతో వైద్యం చేసే ఈ లుచ్చాగాళ్ళందరూ కూడా భయంతో వణికిపోతారు. లేదనుకో ఇట్లా మన ప్రాణాలు తీసుకుంటూ మన ప్రాణాలపైన డబ్బులు దండుకునే ప్రయత్నం ఎల్లప్పుడూ వీళ్ళు చేస్తానే ఉంటారని చెప్పేసి మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.